హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజు 'సూర్తవాక్యం' అనే మూవీ అయితే చూసేసాను ఫ్రెండ్స్. మనందరికీ విలన్‌గా పరిచయమైన ఒక యాక్టర్ ఉన్నారనమాట. అతని పేరే 'షైన్ టామ్'. తను మలయాళం సినిమాలో పెద్ద హీరో అనమాట. ఇప్పుడు ఈ మూవీలో కూడా తనే హీరో. ఇంకా 1 అవర్ 53 మినిట్స్ రన్ టైమ్‌తో స్టార్ట్ అయిన ఈ మూవీ మలయాళంలో చాలా పెద్ద హిట్ అయిపోయింది. అందుకని మన తెలుగు ఇండస్ట్రీలో కూడా వచ్చేసిందనమాట డబ్బుడు కిందకి. స్టోరీలోకెళ్ళే ముందైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి ఫ్రెండ్స్. ఇంక స్టోరీ విషయానికొస్తే ట్రైలర్‌లో చూపించినట్టే మన హీరో పిల్లలకి ట్యూషన్ చెప్తాడనమాట. ఫ్రీగా పోలీస్ స్టేషన్‌ని ట్యూషన్‌గా మార్చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న పోలీసులు గూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు. స్టార్టింగ్ ఒక 30-40 మినిట్స్ స్టోరీ దీని మీదే ఉంటుంది. దాని తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ట్యూషన్‌కి వచ్చే పిల్లల్లో ఒక పిల్లోడు తప్పు చేస్తాడనమాట. అంటే తప్పంటే మామూలు తప్పు కూడా గాదు. ఒక మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ కూడా కొంచెం అనుకోకుండా చేస్తాడు. అంటే మిస్టేక్‌గా అయిపోద్ది. పోలీసులు మిస్ అయిన ఆ పర్సన్‌ని అంటే ఎవరైతే ఆ మర్డర్ అయితారో అదే చనిపోతాడో, ఆ మిస్ అయిన పర్సన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ ఎక్కడికెళ్ళాడు? ఏమైపోయాడు? అని అన్ని అంటే మీకెలా చెప్పాలంటే ఒకటే ఊర్లో ఉన్న పర్సన్ గదా! అతను ఓ వారం నుంచి కనపడ్డు. అందుకని పోలీసులేం జేస్తారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ జేస్తారు. అయితే ఈ పోలీసులకి ఏంటంటే ఒక చిక్కుముడొస్తది. ఏంటంటే ఆ పర్సన్ ఎవడైతే చనిపోయాడో అతను ఇంకో మర్డర్ జేసి చచ్చిపోతాడు. ఏంటి ఆ మర్డరు? ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం ఇంకా అక్కడి నుంచే ఉంటుంది. అంటే ఈ పిల్లోడి గురించి కూడా ఉంటుంది గానీ, ఆ పిల్లోడి గురించి అందరూ మర్చిపోతారు. లాస్ట్‌కి ఆ పిల్లోడే నేను చంపానని ఒప్పుకుంటాడు. పోలీసులు పట్టుకోవడం వల్ల అయితే ఒప్ దొరకడు. ఇంకా ఆ పిల్లోడు ఒప్పుకోవడం వల్లే ఆ మర్డర్ మిస్టరీ వీడుతుందనమాట. ఇంకా పోలీసులు అంటే అప్పటిదాకా ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నారు గదా! లాస్ట్‌కి ఆ పిల్లోడితో ఏం చేశారు? ఏమైంది ఆ పిల్లోడికి? అనేది ఈ స్టోరీ మొత్తం. ఇంకా ఫస్ట్ 30-40 మినిట్స్ అయితే ఫ్రెండ్లీగా, హ్యాపీగా ఉండే పిల్లలు లాస్ట్ దాని తర్వాత ఆ పిల్లోడు దేని గురించని మిస్టేక్ చేశాడు అన్నదే స్టోరీ మొత్తం జరుగుతుంది. ఇంక నేనైతే దీనికి 5కి 3.2 ఇస్తున్నా. అంటే టమాటాస్ అనొచ్చింది. టమాటాస్ గాదు. 5కి 3.2 అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. చాలా బావుంది. ఒకసారయితే చూడొచ్చు. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు కూడా. ఏం గాదు. అండ్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రోమింగ్‌లో ఉంది ఫ్రెండ్స్.